పల్లవి గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. కార్యక్రమంలో తర్వాతగా మొదటగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఫస్ట్ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ నాటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బయట ఈవెంట్స్ అనేది కూడా కాకుండా లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఇంతకు ముందు చేస్తున్న సంవత్సరాలు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నమ్మి మన గ్రామ పెద్దలు, గ్రామ పాలి పెద్దలు, పాత వాళ్ళంటే యూత్ అంతా పిల్లలు అంతా కూడా సపోర్ట్ చేసి మాకింత అవకాశం ఇచ్చినటువంటి ఈ పిల్లలకి, చిన్న పిల్లలు కోలాటం వేసినా ఈరోజు లేకపోతే కొన్ని పర్ఫార్మెన్స్ చేసినా ఇదంతా కూడా గ్రామ పెద్దలు, పాలి పెద్దలు, పాత వాళ్ళంటే యూత్ సహకారం లేదే ఇక్కడ జరగట్లేదు ప్రోగ్రామ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఈ అవకాశం ఇప్పించినటువంటి గ్రామ పెద్దలు అందరికీ కూడా ఇక్కడ కళాకారుల చేత పేరు పేరును కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరొకసారి గ్రామ పెద్దలకి, గ్రామ పాలి పెద్దలకి, దేవస్థాన కమిటీకి, పాత వాళ్ళంటే యూత్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మనం పెట్టుకోగలుగుతున్నాం. నాకు తెలిసి లాస్ట్ టైం మా సార్కి ఫంక్షన్ చేసిందే లాస్ట్ అనుకుంటాను. వెంకటాచార్య సార్ సన్మాన ఫంక్షన్ చేసిన తర్వాత నుంచి కూడా ఇదే మన ఊరు లోకల్ టాలెంట్, మన పిల్లలు పక్క ఊరికి కూడా ఈవెంట్స్ పోనీకున్నటువంటి మన లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా అందరికీ ఈ అవకాశం ఇప్పించినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా గ్రామ పెద్దలకి, గ్రామ పాలి పెద్దలకి, దేవస్థాన కమిటీ మెంబర్లకి, పాత వాళ్ళంటే యూత్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.